నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సత్వ రజో తమో గుణాలకు అతీతుడు, సర్వజ్ఞుడు, సర్వాన్ని సృష్టించినవాడు, సకల జగత్తును సదా రక్షించేవాడు, సర్వవ్యాపకుడు సదాశివుడు. ఓం అనే ఏకాక్షర మంత్రంలో శివస్వరూపం నిక్షిప్తమై ఉంటుంది. నిరాకార సాకార స్వరూపుడైన మహేశ్వరునికి ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతాలు శివుని పంచముఖాలు. ఈ పంచముఖాలే పంచబ్రహ్మ స్వరూపాలు. యోగతత్వాన్ని, భోగతత్వాన్ని అనుగ్రహించే దివ్యస్వరూపుడు శివ పరమాత్మ. ఈ రెండు అంశాల మేళవింపుతో ఈశ్వరుడు యోగ భోగేశ్వరునిగా అవతరించిన క్షేత్రం చిప్పిలి గ్రామంలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. తనంత తానుగా వ్యక్తమైనవాడు, ఎవరి నుండి ఉత్పన్నం కాని రూపుడు, కాలముతో సంబంధం లేని పరమాత్మను స్వయంభూడంటారు. ఆ స్వయంభూ రూపుడే భవుడు. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం అని వేదం మహేశ్వరునికి స్తుతులు సమర్పించింది. అలాంటి మహాదేవుడు యోగ భోగేశ్వరునిగా చిప్పిలిలో విలసిల్లి ఉన్నాడు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో యోగ భోగేశ్వరాలయం అలరారుతోంది. ఏకయేవో శివో నిత్యం, నిత్య సత్య స్వరూపుడైన దైవం శివుడు మాత్రమేనని వేదవాక్కు. సర్వసాక్షి స్వరూపునిగా నీలకంఠేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. ధ్యాన ముద్రాంకితునిగా, యోగేశ్వరునిగా, ఐశ్వర్య ప్రదాయకునిగా, భోగేశ్వరునిగా శివస్వరూపుడు రెండు పరస్పర విరుద్ధ విషయాలను ఏకీకృతంగా ప్రకటిస్తాడు. అలాంటి మహేశ్వరుడు యోగ భోగేశ్వరునిగా అవతరించిన అరుదైన క్షేత్రం చిప్పిలి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అలరారుతోంది. సమాజ హితాన్ని కోరుతూ సంఘంలో న్యాయానికి, ధర్మానికి విశేష కృషి చేసిన మర్యాదరామన్న కాలం నాటి ఆలయంగా ఈ క్షేత్రాన్ని పేర్కొంటారు. రాజగోపురం, ప్రాకార మంటపం, విమాన గోపురం, ఉపాలయాలతో ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. ఈ ఆలయాన్ని 1996వ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి వారు దర్శించారు. ఇక్కడి నైసర్గిక స్వరూపాన్ని అంచనా వేసి ఇక్కడి పరిసరాలను కూలంకషంగా పరిశీలించి ఈ ఆలయానికి 15 శతాబ్దాల పైబడిన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. ఎంతో మహిమాన్వితమైన దివ్యధామంగా ఈ క్షేత్రం అలరారుతోంది. నాగబంధ శివసన్నిధిగా కూడా ఈ క్షేత్రాన్ని ప్రస్తావిస్తారు. రుద్రుడు, మహాదేవుడు, శంకరుడు, బ్రహ్మం, సత్పదం ఈ నామధేయాలు శివునికి ముఖ్య నామాలుగా చెబుతారు. యోగ సాధన వల్ల భోగ కామ్యం నెరవేరుతుంది. భోగమంటే అది లౌకికపరమైన భోగం కాదు, ఆత్మానుగతమైనది, ఆధ్యాత్మికమైనది. ఈ మహత్తర దివ్య భోగాన్ని అందించే ఈశ్వర స్వరూపమే యోగ భోగేశ్వరుడు. గర్భాలయంలో యోగ భోగేశ్వరుడు పుష్పాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో దివ్య అలంకారయుక్తంగా చేమంతుల మాలికల నేపథ్యంగా యోగ భోగేశ్వర స్వామి అలరారుతుంటాడు. అనంత తేజస్సులను వ్యక్తపరుస్తూ భవ్య ప్రభాభాసితంగా స్వామి దర్శనమిస్తాడు. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని అందించేవాడు, సిద్ధిదాయకుడు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే అష్టైశ్వర్యాలు ఈశ్వరానుగ్రహ సంధాయకాలు. అలాంటి ఐశ్వర్య భోగాలను, యోగతత్వాన్ని జంటగా, జమిలిగా అందించే ఆదిదేవుడు యోగ భోగేశ్వర స్వామి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీ. యోగతత్వానికి, సంపదలకు పసుపు వర్ణం ప్రతీక.
అందుకు తగిన రీతిలో పసుపు వర్ణ చేమంతులమయంగా యోగ భోగీశ్వరుడు భాసిల్లుతున్నాడు. ఈ జగత్తు శిశుప్రాయమైతే ఈ సృష్టిని జగత్తుని లాలించి పాలించేది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. మెడలో నాగరాజు, సిగలో నెలవంక, కొప్పున గంగమ్మ, కంఠంలో కాలకూట విషం, శరీరమంతా భస్మలేపనం, ఇలా విలక్షణ రూపధారిగా మహేశ్వరుడు యోగ భోగీశ్వరునిగా ఈ లోగిలిలో ప్రకటితమవుతున్నాడు. కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. प्रियाय भवरोग भयपहाय उग्राय दुःख भवसागर तारणाय ज्योतिर्मयाय गुणनाम सुहृत्यकाय दारिद्र्य दुःख दहनाय नमः शिवाय. జీవుల శ్రమకు భక్తికి తగిన ఫలాన్ని ప్రసాదించే దైవం యోగ భోగేశ్వరుడు. చిప్పిలిలోని యోగ భోగేశ్వరుని సన్నిధానంలో జగన్మాత లలితాంబిక నెలకొని ఉంటుంది. శుద్ధ సాత్విక స్వరూపిణిగా వెలిగే జగదీశ్వరి స్వరూపం లలితాంబ. శ్రీచక్ర సంచారిణిగా, త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితా త్రిపుర సుందరీదేవి అలరారుతోంది. మణిద్వీపవాసిని, శ్రీమన్నగర నాయికగా లలితాంబ లావణ్య శోభితంగా భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. చిప్పిలి యోగ భోగేశ్వర స్వామివారి ఆలయంలో శివ పరివార దేవతలకు సంబంధించిన పలు ఉపాలయాలున్నాయి. నిత్యానంద సందాయకుడైన యోగ భోగేశ్వరుని సన్నిధి అపర కైలాస నెలవుగా ఇక్కడ అలరారుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో సర్వసిద్ధిదాయక గణపతి స్వామి విజయ వినాయకునిగా మూర్తీభవించి ఉంటాడు. ఉమాపుత్రుడైన సాక్షి గణపతి తన తల్లిదండ్రుల సన్నిధిని దర్శించుకున్న భక్తులకు ప్రథమాశీసుల్ని అందిస్తాడు. ఇదే నెలవులో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య సన్నిధి అలరారుతోంది. సుందర రూపా సుబ్రహ్మణ్య సంతాన సిద్ధికి, కుజగ్రహ దోష నివారణకు, నేత్ర కర్ణ వ్యాధుల నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్తమ మార్గంగా పెద్దలు చెబుతారు. ప్రధాన ఆలయం వెనుక ఉన్న రావి చెట్టు క్రింద నాగదేవతా విగ్రహాలు నెలకొని ఉంటాయి. ప్రతి నెల పంచమి, చవితి వంటి తిథులలో నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలలో ఈ మూర్తులకు క్షీరాన్ని సమర్పిస్తారు. ఈ ఆలయ సన్నిధిలోనే సప్తమాతృకల మందిరం ఉంటుంది.
ఈ సప్తమాతృకల్ని అక్క మహాదేవతలుగా వ్యవహరిస్తారు. ఒకే శిలపై 7 దేవతలు కొలువు తీరి ఉంటారు. నవగ్రహ మంటపంలో నవగ్రహమూర్తులు దర్శనమిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో విశేషం రాహుకేతువుల మందిరం. ఒకే మందిరంలో రాహుకేతువు విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. రాహుకేతు గ్రహదోష నివారణ పూజలను భక్తులు ఇక్కడ జరిపించుకుంటారు. ఎన్నో విశేషాంశాల సమాహారంగా చిప్పిలిలోని యోగ భోగేశ్వర స్వామివారి ఆలయం అలరారుతోంది. యోగాన్ని భోగాన్ని అందించే ఆదినాథునిగా ఉన్న ఈ క్షేత్రంలో మంత్రోపదేశాలకు ధర్మకార్య నిర్వహణకు ఆలవాలంగా ఉండేదని ప్రతీతి. యోగ భోగేశ్వర స్వామివారి ఆలయం మహామహిమాన్వితమైనది. శివగణములతో జగదంబ అయిన లలితా పరాభట్టారికతో కొలువుదీరిన దివ్య భవ్య మహిమోపేతుడు చిప్పిలి యోగ భోగీశ్వరుడు. సత్య శుభంకరుడైన ఈ స్వామి నిర్మల మనస్కులకు, శాంత చిత్తులకు, సదాచార సంపన్నులకు వశమవుతాడు. వరాల వేలుపుగా భక్తులకు యోగక్షేమాల్ని, భోగ భాగ్యాల్ని అనుగ్రహించే యోగ భోగీశ్వరుని సత్కృపను సదా అర్థిద్దాం.